నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే కనుక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్, కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లమ్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకు ఇట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఈ వీక్లో చాలా ఎమోషనల్గా చాలా ఇన్బ్యాలెన్స్డ్ ఉంటారు. ఎందుకంటే
మీకు జరగలేని విషయాలు ఏదో జరిగిపోతుంది, ఏదో నా వెనకాల ఏదో ఎవరైతే చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ వీక్ అంతా కూడా ఒక ఇల్యూషన్లో ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఒక ఇల్యూషన్కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఎవరినైతే చాలా బలంగా నమ్ముతారో, అది ఫ్రెండ్షిప్లో కానివ్వండి, లవ్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, ఎవరినైతే మీరు చాలా బలంగా నమ్ముతారో, మరీ ముఖ్యంగా లవ్లో ఎవరినైతే చాలా బలంగా నమ్మి మీ విషయాలు షేర్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే చేస్తూ ఉంటారో, మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ జరిగి ఉంటే గనక అది ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అంటే వీళ్ళకి ఎవరైనా నా గురించి ఎక్కించి చెప్పారా, లేనిపోని విషయాలు చెప్పటం వల్లే వీళ్ళు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారా, ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, మూడో వ్యక్తి క్రియేట్ చేసే డిస్టర్బెన్సెస్ వల్ల, వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల మీ రిలేషన్షిప్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనుక ఇన్లాస్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీకు కాకుండా వేరే పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వల్ల ఇవ్వడం వల్ల, ప్రయారిటీ ఇవ్వడం వల్ల, మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల, అలా ఆ లవ్ అండ్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కావచ్చు, అలాగే వేరే వాళ్ళు ఉన్నారు, నేను కాకుండా వీళ్ళ లైఫ్లో ఇంకొకరు ఉన్నారు అని తెలుసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే నాకంటే కూడా పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేకపోతే మీరు అన్యోన్యంగా ఉండటం వల్ల మీ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండటం వల్ల వేరే వాళ్ళకి నచ్చకపోవడం, అంటే మీ ఇన్లాస్లో పేరెంట్స్ కంటే కూడా వీళ్ళకి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారా అనే విషయాల వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ రకంగానైనా సరే లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్ళైన వాళ్ళే కావచ్చు, థర్డ్ పర్సన్ వలన మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కావు. ఖచ్చితంగా ఎవరి వల్ల అయితే మీరు మీ ఫ్రెండ్స్ కలగజేసే ఇబ్బందుల వల్ల కావచ్చు, అది మీ ఇద్దరి మధ్యలో వచ్చిన పర్సన్ వల్ల కావచ్చు, మీ అత్తమామల వల్ల కావచ్చు, అలాగే మీ కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరి వల్ల అయినా సరే మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఒకరి నుంచి ఒకరు దూరం అవ్వాలని చెప్పేసి గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా ప్రేమ పేరుతో మీరు వంచబడతారు. ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళ గురించి ఎవరికైనా చెప్దాము అని అనుకున్నా అన్ని రకాలుగా కూడా ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా, ఆ సమస్యల నుంచి బయటికి రాలేనట్టుగా, ఇంకా సిచ్యువేషన్ మీ చేయి దాటిపోయినట్టుగా, మీరు ఎక్కడో చాలా గట్టిగా మిమ్మల్ని చాలా గట్టిగా ఇరికిచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. దాంతో పాటుగా ఎవరైనా సరే జాబ్ ఇప్పిస్తాం, గవర్నమెంట్ జాబ్స్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామనో, లేకపోతే తక్కువలో ల్యాండ్లు ఇప్పిస్తామనో, ఏదైనా సరే, లేకపోతే కొన్ని స్కామ్స్లో మిమ్మల్ని ఇరికించడం వల్ల కానివ్వండి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మీతో చేయించి మిమ్మల్ని అక్కడ ఫినాన్షియల్గా స్ట్రక్ చేయించడం కానివ్వండి, చాలామంది పనిగట్టుకుని మరీ చేస్తూ ఉంటారు. గట్టిగా పర్సనల్గా, అలాగే మీ పర్సనల్ లైఫ్తో, అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్తో, అలాగే మిమ్మల్ని ఫినాన్షియల్గా కూడా దెబ్బ కొట్టడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి అన్ని రకాలుగా కొంతమంది రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, ఎలా వాళ్ళని మీరు గట్టి దెబ్బ కొట్టాలో దాని మీద ఫోకస్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మాట జారటం కానివ్వండి, డబ్బులు ఇన్వెస్ట్ చేయటం కానివ్వండి, అతిగా నమ్మి మీ పర్సనల్స్, మీ బిజినెస్ సీక్రెట్స్ షేర్ చేయటం కానివ్వండి, దయచేసి చేయకండి. ఖచ్చితంగా మోసం అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏం చేసినా చాలా సీక్రెట్గా, మీ విషయాల్ని చాలా గుట్టుగా ఉంచుకోవడానికి, రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసుకోండి. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఖచ్చితంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు డబ్బు పరంగా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అవన్నీ తిరిగి వస్తే, ఎవరికైనా అడ్జస్ట్మెంట్స్కి డబ్బులు ఇచ్చున్నా, మీరు బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నా, ఫినాన్షియల్గా మాత్రం వృత్తి వ్యాపారాల పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్ పరంగా చాలా మంచి లాభాలు చూస్తారు. అలాగే మీ సేల్స్ని బాగా పెంచుకోగలుగుతారు. బిజినెస్ని మార్కెట్లోకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా, మీరు చేసే సోషల్ మీడియా ప్రమోషన్స్, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, మీరు చేయించే కొన్ని మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకర్షిస్తాయి. ధనాకర్షణ అనేది బిజినెస్లో బాగా పెరుగుతుంది. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.